ఇగో తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లట బంద్ అయినాయట. అవే కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కింగ్ ఫిషర్ లైట్ బీర్లట బంద్ అయినాయట. ఈ తెలంగాణ రాష్ట్రం మీద మద్యం మీద పూర్తి స్థాయిలో కూడా ఒక పెద్ద మనిషి, ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఒక పెద్ద మనిషి ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో ఇక్కడ భారీగా కూడా కన్నింగ్ కొడుతున్నారు. ఏంది అంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం నడిచేది పరిశ్రమల వల్ల వచ్చే ట్యాక్స్ల వల్లనో లేకపోతే ఆదాయం వల్లనో నడుస్తలేదు. కేవలం మద్యం వల్ల మాత్రమే తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం నడుస్తున్నది అనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి. ఈ విషయాన్ని చూడండి ఒకసారి. మద్యం ధరల పెంపులో ఎమ్మెల్యే హస్తం, చక్రం తిప్పుతున్న ఉత్తర తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత. మద్యం వ్యాపారిగా సీఎం సమీక్షా హాజరు. ఏంది డిస్టలీర్లు బ్రూవరీల ప్రక్షాళన, ధరల పెంపునకు డిమాండ్. ఆ మేరకు ధరలకు పెంచేందుకు సిద్ధమవుతున్న సర్కార్ 45 వరకు పెరిగిన ఆ మద్యం వ్యాపారి షేర్ల విలువ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా కనిష్టంగా గరిష్టంగా 50 నుంచి 150 రూపాయల వరకు అదనపు ధరలను పూర్తి స్థాయిలో డిస్టలీర్లు అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే ఉత్తర తెలంగాణ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మద్యం ధరల పెంపున కోసం, తన యొక్క సొంత లాభం కోసం, స్వలాభం కోసం పూర్తి స్థాయిలో కూడా ఈ మద్యం వ్యాపారానికి సంబంధించి తాను ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మద్యానికి సంబంధించి ఈరోజు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడి వెనుక గుడి వెనుక ఎక్కడ పడితే అక్కడ ప్రజా నివాసాలలో ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతున్నది. ఆ మద్యంతో రాబడితోనే తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నది అనే వాస్తవం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటిది ఏది ఉండదు, బెల్ట్ షాపులు బంద్ అయితే, మద్యం షాపులు బంద్ అయితే మేము తక్కువ చేసుకుంటూ వస్తాం అని చెప్పిండు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితులు ఎక్కడా కూడా కనబడతలేవు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జరుగుతున్న అంశానికి సంబంధించి ఈ పరిస్థితిని మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఎమ్మెల్యే యొక్క వాటాల కోసం, వీళ్ళ యొక్క స్వలాభాల కోసం, వీళ్ళ యొక్క స్వార్థాల కోసం, వీళ్ళ యొక్క లాభాల కోసం తెలంగాణ ప్రాంత ప్రజలందరి జీవితాలను పరంగా పెడుతూ ఇష్టానుసారంగా కూడా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా కంటే మించి ఆదాయం కోసం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరు కనబడుతుంది. ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉంటుందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇంతకంటే దారుణమైన పరిస్థితి తెలంగాణలో ఉంటుందా? ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలి ఈ ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే పూర్తి స్థాయిలో మద్యం ధరలను పెంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ధోరణిని ఏ విధంగా చూస్తారు అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది.